वेलकम बैक टू आवर चैनल पार्ट 2 है। देखो अपन रंगनाथ स्वामी टेंपल वीडियो पार्ट 2 वैकुंठ एकादशी जय श्रीराम रंगनाथ स्वामी पार्ट 2 टेंपल वीडियो చూద్దాం నడండి। టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి। చూడండి లైటింగ్ కమాండ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి। ఇగో రాధాకృష్ణుల వారు లైటింగ్ చాలా బాగా అంటే చాలా అద్భుతంగా చేశారు। శ్రీకృష్ణులు ఇక్కడ వచ్చేసి దుర్గామాత, ఇక్కడ శ్రీమన్నారాయణ, ఏడుకొండల వాడ వెంకటరమణ, ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వరులు లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి। జియో మాదిరిగా లేదండి, చాలా మార్పు చేసింది వైకుంఠ ఏకాదశి వల్ల। ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం లోపలికి। జై శ్రీరామ్। మళ్ళీ మేమైతే రంగనాథ స్వామి టెంపుల్లో అయితే అలంకరణ జరుగుతుంది, ఒక్కసారి లోనికి వెళ్ళి చూసేద్దాం మనం। ఇక్కడ కారులో కుక్క ఉంది, చాలా బాగుంది। ఓ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ। లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి। ఏనుగులు అద్దంలో చూసుకుంటూ నేనే అడుగుతావు, అవునా కాదు? వచ్చేసాం లోనికి అయితే వచ్చేసాం। డెకరేషన్ చూడండి, మొత్తం అద్దాల మేడ మాదిరిగా ఉంది। ఇది ఎక్కడ అనుకోని చూసి కన్ఫ్యూజ్ కాకండి, ఇది మన జియాగూడలో ఉంది। చాలా అంటే చాలా అద్భుతంగా డెకరేషన్ రెడీ అవుతుంది। వైకుంఠ ఏకాదశికి 2 రోజులు మాత్రమే మిగిలింది, అప్పటి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది। మీకు చూడడానికి 2 కళ్ళు చెరుపు అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అలంకరణ। తిరుపతిలో ఉత్సవాలు ఎలా చేస్తారో అదే మాదిరి ఇక్కడ కూడా చేస్తారు। ఇక్కడ పూలతో అలంకరణ జరుగుతుంది, ప్రతి ఒక్కరు రావాలి। ఆ రోజు 3 గంటల ముందే అందరూ లైన్లో నిలబడతారు। చాలా అంటే చాలా బాగా లైటింగ్ చేస్తారు ఇక్కడ। ఇగో గుర్రాలు ఎంత బాగా చూడండి, గుర్రాల పల్లకి ఇగో దేవుని దర్శనం చేసుకున్నాం, ఆరతి తీసుకున్నాం। చాలా అంటే చాలా బాగా అనిపించింది। మళ్ళీ ఒకసారి చూడండి, ఇగో డెకరేషన్ రెడీ అవుతుంది ఇక్కడ, ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి। అవో మొత్తం అద్దాల మీద మాదిరిగా ఉందండి। నేను ఎక్కడి నుంచి వెళ్ళాలో నాకే అర్థమవుతుంది। ఇది ఒక పురాతనమైనటువంటి బావి, ఈ బావికి గొప్ప చరిత్రనే ఉంది, దీంట్లో స్వరంగ మార్గాలు ఉన్నాయి।